స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కడియం తెలిపారు. తనకు చివరి ఎన్నికలని అసెంబ్లీ ఎన్నికల ముందే చెప్పారని గుర్తు చేశారు. స్టేషన్ గన్పూర్లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాటికొండ రాజయ్యపై పరోక్షంగా సెటైర్లు వేశారు. నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. తప్పు చేయను, తల వంచనని కడియం స్పష్టం చేశారు. ఎక్కడికైనా వెళితే నాటుకోడి కూర, మద్యం అడిగే అలవాటు తనకు లేదన్నారు కడియం. 21 నెలల్లో 1025 కోట్ల నిధులు తెచ్చారని తెలిపారు. మరో 3 ఏళ్లలో 2000 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కడియం తెలిపారు. 21 మాసాలలో 1025 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు తీసుకురాగలిగినటువంటి సామాన్యమైన మాట కాదు. రాజకీయం కొరకు మాట్లాడండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి, రాజకీయంగా విభేదించండి. ఎంత నీచ స్థాయికి దిగజారిపోతున్నామంటే వ్యక్తిగత దూషణలకు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను వదిలిపెడతలేం, కుటుంబ సభ్యులను వదిలిపెడతలేం, వ్యక్తిగత విషయాలు వదిలిపెడతలేం. ఇంత నీచ స్థాయికి వెళ్ళి రాజకీయాలు చేయవలసిన అవసరం ఉన్నదా? ఇది అవసరమా? ఆ నీచ స్థాయికి, అధమ స్థాయికి మనం మాట్లాడుతున్న మాటలను ప్రజలు వింటలేరా? ప్రజలు దాన్ని ఏమైనా హర్షిస్తారా? ప్రజలు దాన్ని ఏమైనా స్వాగతిస్తారా? ఇవి రాజకీయ నాయకులు ఆలోచన చేయవలసిన విషయాలు. నేను అనేక సార్లు చెప్పాను, నేను మళ్ళీ పోటీ చేసేది లేదు. ఇది నా చివరి ఎన్నికలని ఆనాడే చెప్పాను, ఎన్నికలప్పుడే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇవి నా చివరి ఎన్నికలు. తప్పు చేయను, తల వంచను, చిలిపి చేసే లేవు, చిల్లర పనులు లేవు. ఆ రకంగా నీతిగా నిజాయితీగా పనిచేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. మా నియోజకవర్గ ప్రజలందరిపైన నాకు నమ్మకం ఉన్నది. 21 మాసాలలో 1025 కోట్ల 60 లక్షల రూపాయలు